ప్రెసిడెంట్గా ఎన్నికైంది మీరే కదా? మీ పేరేంటి? ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైంది ఏ సంవత్సరం? 2000 ఆగస్టు 15 అంతకు ముందు కూడా ఎన్నికైనారే, అదే సంవత్సరం 88 మార్చి 31. తదుపరి ఎంపీటీసీగా కూడా ఎన్నికైనామన్నారు 95లో. ఓహో 95లో. 26లో కదా అయింది. అవును. మరి అది గ్రామానికి సరిపడకపోయేటప్పటికి నీవు చేసినటువంటి పనులు ఏమిటి? నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 76లో మన వార్షికం వచ్చింది కనుక అప్పుడు 550 కుళాయిలు మన గ్రామానికి ఇచ్చింది. నీరు సాగలేదు కనుక అప్పుడు బావి లోతు తీయడం జరిగింది. బావి లోతు మన గుంటూరు జిల్లాలో అతి పెద్ద బావి మందే. మన బావి లోతు 70 అడుగులు తీయడం జరిగింది. అది తీసిన తర్వాత ఊళ్ళో మంచినీళ్ళకి కానీ దేనికన్నా మనం అన్ని నీళ్ళు అయ్యే కనుక ఊరు సరిపడా అన్ని వస్తు బాగుంది. చాలా బాగుంది. అప్పుడు 1988లో చేశారన్నమాట. బాగుంది. గ్రామంలో రోడ్లు మెటల్ రోడ్లు ఇట్లాంటివి వేయించారా? పల్లెటూరులో ఎక్కడ అయినప్పుడు నేను శ్మశానం దగ్గర నుంచి మళ్ళా పోదాపురి కాలనీ వరకు కిలోమీటర్ మెటల్ రోడ్ వేయడం జరిగింది. బాగుంది. మరి బిల్డింగులు ఏమైనా ఏర్పాటు చేశారా? అప్పుడు స్కూల్ బిల్డింగులు మనకి ఉంది 3 బిల్డింగులు. అప్పుడు నేను 88లో సర్పంచ్ అయిన తర్వాత 8 గదులు 8 బిల్డింగులు కట్టగలిగాం. స్కూల్ బిల్డింగులు ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది. కాకపోతే ఎంపీటీసీగా మెంబర్ గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికైనా అన్నారు కదా? 95లో నన్ను ఏకగ్రంగా ఎంపీటీసీగా నెంబర్ గా ఎన్నుకున్నందుకు మండలంలో వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఆ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మండలానికి కానీ మన ఊరికి కానీ చేసినటువంటి ఏమైనా ఉన్నాయా? చాలా ఉండే చెరువులు ఇట్లాంటివి మన అప్రమేయ స్కూల్ చేయటం, మరి చెరువు లోతేయటం, మరి ఇంకా వృద్ధాప్య కానీ మరి బాల్య సంరక్షణ కానీ ఏదైనా కానీ మన ఊళ్ళో అందరికంటే మనలోనే మన ఊళ్ళో ఎక్కువగా ప్రతి ఒక్క గ్రాంట్ కానీ ఏదైనా తేవడం జరిగింది. బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈనాటి వరకు చాలా ఆనందంగా ఉందంట. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నావు మన ఊరికి చెప్పు. ఇంకా గ్రామంలో మొత్తం మెటల్ రోడ్డు మెయిన్ చాలా బాగుంది. మొత్తానికి చాలా బాగుంటుంది. పశువుల హాస్పిటల్ ఒకటి కట్టాలనుకున్నాం. 2 మరి చెరువులు ఉన్న చెరువులు ఆక్రమించుకున్న పోనం పెద్ద మీద ఉన్న చెరువులు ఎంతనా గానీ ఈ సంవత్సరం మొత్తం పెట్టి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఎక్కువగా వసతులు ఎక్కువ కల్పించింది కనుక చెరువులు మొత్తం సద్వినియోగం చేసి చెరువు మొత్తం లోతేయాలనే ఆలోచన ఉంది. ఇంకా కాసాల పోయేడు వంతెన ఒకటి పని జరుగుతుంది. కృష్ణాపాలెం కాజుబాయి వంతెన ఒకటి, అది ఒకటి పూర్తి అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వంకాయలపాటు రోడ్డు కూడా ఏదో వంకాయలపాటు రోడ్డు విఎస్ గ్రాంట్ కింద స్లాబ్ చేయడం జరిగింది. దాంట్లో గ్రావెల్ చేయడం తోవడం జరిగింది. ఇంకా ఊరి దాకా కూడా 2 వైపులా మామూలుగా సైడ్ తీసి రోడ్డు నిర్మించాలని పని జరుగుతుంది. చాలా ఆనందం. చాలా మంచి కార్యక్రమాల్లో ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధి చేస్తూ ఆనందంగా ఉంటూ ఎక్కువ కాలం దీర్ఘకాలంగా జీవించాలని ఐశ్వర్యంతో అభివృద్ధికి రావాలని చెప్పని కోరుతూ నేను ఆశీస్సుస్తున్నాను. మధ్యలో మరి ఎంపీటీసీ నెంబర్ ఎన్నుకున్నందుకు ఆ గ్రామ ప్రజలకు 2002 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.